జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మరో అద్భుతమైన వార్తను మీ ముందుకైతే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది. ఓకేనా? యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇప్పుడు మరో భారీ అడుగైతే ముందుకు వేయబోతోంది. తేజాస్ MK-1A కంటే కేవలం 23% ఎక్కువ ధరకు, ఇంకా పెద్దదిగా, శక్తివంతమైనటువంటి ఇంజిన్తో, ఎక్కువ ఇంధనం మోసుకెళ్ళగలిగే సామర్థ్యంతో, ఎక్కువ ఆయుధాలు తీసుకెళ్లగలిగినటువంటి తేజాస్ MK-2 మన వాయుసేనకు దక్కితే ఎలా ఉంటుంది అంటాలే. ఇప్పుడు మన భారత రక్షణ రంగంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ అయితే ఇదే. సరే, తాజా అంచనాల ప్రకారం ఒక్కో తేజాస్ MK-2 ధర 95 నుంచి 96 మిలియన్ డాలర్లు, అంటే మన రూపాయల్లో దాదాపుగా 906 నుంచి 916 కోట్లు ఉండొచ్చు. తేజాస్ MK-1A తో పోలిస్తే ధర పెరుగుదల కేవలం 23% మాత్రమే. మీరు అనుకోవచ్చు, ఒరే 23% అంటే నీకేమన్నా తక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు, పిండి కొద్దీ రొట్టినట్టు మనం ధర ఎక్కువ పెడితే ఆ ఫ్యూచర్స్ కూడా దానికి తగ్గట్టుగా వస్తాయి. అయితే ఇది ప్రభుత్వం ఖరారు చేసిన ఫైనల్ ధర అయితే కాదు, ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి అంచనా మాత్రమే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటయ్యా అంటే, ధర 23% పెరుగుతున్నా విమానం పవర్ మాత్రం భారీగా పెరగబోతోంది. ఎందుకంటే MK-2 అంటే MK-1A మరో 2 పరికరాలు పెట్టి ఏదో పేరు మార్చినటువంటి విమానం అయితే కాదు. ఇది MK-1A కంటే పెద్ద యుద్ధ విమానం. ఎక్కువ ఇంధనాన్ని తీసుకెళ్లగలుగుతుంది, అలాగే ఎక్కువ ఆయుధాలు కూడా మోసుకుపోగలుగుతుంది, ఇంకా పవర్ఫుల్ ఇంజన్ తో దూసుకెళ్తుంది అన్నమాట. మొత్తానికి తేజాస్ MK-1A కంటే చాలా పవర్ఫుల్ యుద్ధ విమానాన్ని మన భారతదేశం ఇప్పుడు తయారు చేస్తుందన్నమాట. కానీ అసలు ఈ MK-2 ఎందుకు అవసరమైంది అది తెలియాలంటే దాదాపుగా మనం 40 సంవత్సరాలు వెనకపోవాలా. 1980ల నాటికే ఎన్నో ఏళ్లుగా మన భారత వాయుసేనలో పనిచేస్తున్నటువంటి MiG-21 విమానాల స్థానంలో కొత్త యుద్ధ విమానాలు కావాల్సి వస్తుందని చెప్పేసి భారత్కి అయితే అర్థమైంది. అప్పుడే భారత్ ఒక విషయం గురించి గట్టిగా ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రతిసారి కూడా కొత్త యుద్ధ విమానం కావాలంటే విదేశాల దగ్గరకు వెళ్ళాలా, లేక మనకు కావాల్సినటువంటి యుద్ధ విమానాన్ని మనమే తయారు చేసుకోవాలా అని చెప్పేసి అక్కడి నుంచే మన సొంత యుద్ధ విమానాన్ని తయారు చేయాలనే ప్రయత్నం అనేది మొదలైంది. అద్భుతం కదా? దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 1984లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ADAను ఏర్పాటు చేశారు. కానీ యుద్ధ విమానం తయారు చేయడం అంటే ఏదో ఒక ఇంజన్కు 2 రెక్కలు పెట్టి ఆకాశంలోకి పంపించడం కాదు కదా. విమానం అనేది ఏ విధంగా ఉండాలా, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలా, రాడార్ నుంచి ఆయుధాల వరకు, అలాగే శత్రువు రాడార్లను గుర్తించి ఎదుర్కొనే టెక్నాలజీ వరకు అన్ని కూడా ఒకేసారి ఎలాంటి తప్పు లేకుండా ఖచ్చితంగా పనిచేయాలా. అప్పట్లో భారత్కు ఈ రంగంలో అనుభవం అనేది చాలా తక్కువ. అందుకే ఒక్కో టెక్నాలజీని మనమే నేర్చుకుంటూ ఒక్కో సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అలా ఎన్నో ఏళ్ల పరిశోధనలు, అలాగే పరీక్షల తర్వాత 2001 జనవరి 4న భారతదేశ రక్షణ చరిత్రలో కీలకమైన క్షణం అయితే వచ్చింది. అదే రోజు తేజాస్ మొదటి నమూనా తొలిసారిగా భారత ఆకాశంలోకి అయితే ఎగిరింది. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు తెలిసినా భారతీయ జనతా పార్టీ, ప్రధానిగా ఉన్నది ఎవరు తెలిసినా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అది కథ. మిత్రులారా, అది కేవలం ఒక విమానం తొలిసారి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదు, మనమే ఒక ఆధునిక యుద్ధ విమానాన్ని తయారు చేసి ఆకాశంలోకి పంపగలమని చెప్పేసి మన భారతదేశం నిరూపించినటువంటి క్షణం అది. కానీ అక్కడితో తేజాస్ పూర్తిగా సిద్ధం కాలా. ఆ తర్వాత వరుసగా పరీక్షలు చేశారు. పైలట్లు చెప్పినటువంటి దాని ప్రకారం మార్పులు కూడా చేశారు. తేజాస్ యుద్ధ విమానానికి అవసరమైనటువంటి ఆయుధాలను కూడా ఒక్కొక్కటిగా అమర్చి పరీక్షలన్నీ కూడా జరిపినారు. అలా అన్ని సేఫ్టీ టెస్టులు పూర్తి చేసి చివరకు తేజాస్ భారత వాయుసేనలోకి అయితే వచ్చేసింది. కానీ భారత్ అక్కడితో ఆగల. తేజాస్ తో వచ్చేటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఇంకా మెరుగైనటువంటి తేజాస్ MK-1Aను తయారు చేసింది. చూడండి, అంటే ఇంకా ముందుకు ఇందులో AESA రాడార్, మెరుగైనటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, కొత్త పరికరాలు, శత్రువుల దాడుల నుంచి విమానాన్ని కాపాడేటటువంటి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ఈ తేజాస్ MK-1Aకు పవర్ ఇచ్చేది GE-F04 IN-20 ఇంజిన్ అనమాట. అంటే మొదటి తేజాస్ తో మన ప్రయాణం అనేది మొదలైంది. MK-1Aతో దాన్ని ఇంకో లెవెల్కు తీసుకొని. కానీ మన భారత వాయుసేన అవసరాలు అక్కడితో ఆగిపోలా. రాబోయే రోజుల్లో ఎక్కువ దూరం వెళ్ళగలిగే, ఎక్కువ ఇంధనాన్ని తీసుకెళ్లగలిగే, ఎక్కువ ఆయుధాలు మోయగలిగేటటువంటి ఇంకా పవర్ఫుల్ యుద్ధ విమానం మనకైతే కావాలా. ఆ
అవసరాల కోసమే ఇప్పుడు తేజాస్ MK2ను తయారు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు MK2 సైజ్ అనేది కూడా పెరుగుతుంది. ఇది ఎక్కువ ఇంధనాన్ని తీసుకెళ్ళగలుగుతుంది, ఎక్కువ ఆయుధాలను కూడా మోసుకుపోగలుగుతుంది. కానీ విమానం పెద్దదై బరువు పెరిగితే దాన్ని నడిపించడానికి ఇంకా పవర్ఫుల్ ఇంజిన్ అనేది కావాలి కదా, అంతేనా కదా? ఇప్పుడు మనం బరువు మోసే కొద్దీ మన శక్తి కూడా ఎక్కువ ఉండాలా. అక్కడే GE F14 GE IN S6 ఇంజన్ వస్తుందన్నమాట. MK1Aలో ఉన్నటువంటి F404తో పోలిస్తే ఈ F414 అనేది ఇంకా పవర్ఫుల్, పెద్దదైనటువంటి ఈ MK2 ఎక్కువ ఇంధనాన్ని ఎక్కువ ఆయుధాలతో వెళ్ళడానికి కావాల్సినటువంటి పవర్ను ఈ ఇంజిన్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉండాలి. 2023 జూన్ 22వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన సమయంలో GE ఏరోస్పేస్ హాల్ కలిసి F414 ఇంజన్లో భారత్లోనే తయారు చేసే దిశగా ఒక ఒప్పందం అయితే ప్రకటించాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ముందడుగు. దీని అర్థం చాలా సింపుల్. యుద్ధ విమానాన్ని మన దేశంలో తయారు చేయడం ఒక పెద్ద అడుగు అయితే, ఆ విమానానికి గుండె లాంటి ఇంజిన్ కూడా మన దేశంలోనే తయారు చేసే స్థాయికి వెళ్ళడం అనేది ఇంకో పెద్ద అడుగు. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మనం తయారు చేసేటటువంటి మరిన్ని యుద్ధ విమానాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ 23% ధర దగ్గరకు పోదాం. తేజాస్ MK2 ధర దాదాపుగా 95 నుంచి 96 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉన్నదని చెప్పి చెప్పుకున్నాం కదా. కానీ ఇది ఫైనల్ ధర అయితే కాదు. ఎందుకంటే యుద్ధ విమానాల డీల్ అంటే కేవలం విమానాల ధర మాత్రమే కాదు, అదనపు ఇంజన్లు, ఆయుధాలు, స్పేర్ పార్ట్స్, పైలట్ల ట్రైనింగు, అలాగే సిమ్యులేటర్లు, మెయింటెనెన్స్కు కావాల్సినటువంటి పరికరాలు, చాలా ఏళ్ల పాటు సపోర్టు, ఈ విధంగా చాలానే ఉంటాయి. అందుకే మొత్తం డీల్ ఎంత అన్నది తీసుకొని విమానాల సంఖ్యతో లెక్కించి ఇదే ఒక విమానం ధర అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ అయితే కాదు. కానీ చివరకు MK1Aతో పోలిస్తే MK2 ధర నిజంగానే సుమారు 23% మాత్రమే ఎక్కువగా ఉంటే అసలు విషయం అనేది అక్కడే ఉండాలి. ఎందుకంటే ఆ అదనపు ధరకు పెద్ద విమానం వస్తుంది, పవర్ఫుల్ F414 ఇంజిన్ కూడా వస్తుంది, ఎక్కువ ఇంధనాన్ని కూడా తీసుకొని అలాగే ఎక్కువ ఆయుధాలను కూడా మోసుకుపోగలుగుతుంది. రేపు కొత్త ఆయుధాలు, కొత్త పరికరాలు కూడా అమర్చుకోవచ్చు. అందుకే ధర ఎంత అన్నది ఒకటే కాదు, ఆ ధరకు మనకు అదనంగా ఏం వస్తుంది అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలా. ముఖ్యంగా మన భారత వాయుసేనకు ఎలాంటి యుద్ధ విమానం అవసరం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి జాగ్వార్, అలాగే MiG-29, మిరాజ్ 2000 విమానాలు ఎప్పటికీ పనిచేయవు. అవి పాతబడుతున్న కొద్దీ వాటి స్థానంలో కొత్త యుద్ధ విమానాలు అయితే రావాల్సిందే. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రతిసారి ఒక కొత్త యుద్ధ విమానం కొనాలంటే విదేశాల దగ్గర పోవాలనా, లేకపోతే MK1A, MK2, ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలను మనమే తయారు చేసుకోవాలనా? భారత్ ఇప్పుడు రెండో దారిలోనే ముందుకు పోతుంది. అందుకే ఈ తేజాస్ MK2 సక్సెస్ అంటే వాయుసేనకు కొన్ని కొత్త విమానాలు రావడం మాత్రమే కాదు, హాల్కు ఇంకా ఎక్కువ యుద్ధ విమానాలు తయారు చేసే అనుభవం కూడా వస్తుంది. ADAకు ఇంకా మెరుగైనటువంటి విమానాలు తయారు చేసే అనుభవం కూడా వస్తుంది. DRDOకు రాడారు, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఆయుధాలు, ఇవన్నీ కూడా ఒకే విమానంలో కరెక్ట్గా పనిచేసే విధంగా చేసేటటువంటి అనుభవం కూడా పెరుగుతుంది. మన దేశంలోని ప్రైవేట్ కంపెనీలు కూడా స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసేటటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అనుభవమే రేపు AMCA లాంటి ఇంకా అడ్వాన్స్డ్ యుద్ధ విమానాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక దేశం ఒక్క రోజులో స్టెల్త్ ఫైటర్ అయితే తయారు చేయలేదు. ముందు ఒక యుద్ధ విమానం తయారు చేయడం నేర్చుకోవాలా, తర్వాత రాడారు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, అలాగే ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేరు, ఇవన్నీ కూడా ఒకే విమానంలో కరెక్ట్గా పనిచేసేలా చేయాలా. ఆ తర్వాత వాటిని పెద్ద సంఖ్యలో తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు కూడా సిద్ధంగా ఉండాలా. అందుకే తేజాస్ MK1 నుంచి MK1A, అక్కడి నుంచి MK2, ఆ తర్వాత AMCA వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రయాణాన్ని విడివిడిగా చూడకూడదు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మనకు కావాల్సినటువంటి యుద్ధ విమానాలను మనమే తయారు చేసుకునే స్థాయికి భారత్ అయితే వెళ్తుంది. అయితే మిత్రులారా, ఇక్కడే అసలు పరీక్ష అనేది ఒకటి ఉన్నది. తేజాస్ MK2 తయారీ బయటకు వస్తే సరిపోదు, అది ఆకాశంలోకి ఎగరాల, వరుసగా టెస్టులు కూడా జరగాల, రాడార్ కరెక్ట్ గా పనిచేయాలా, ఆయుధాలు కరెక్ట్ గా పనిచేయాలా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కూడా అనుకున్నట్టుగా పనిచేయాలా, అన్ని సేఫ్టీ టెస్టులు పూర్తవ్వాలా. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తయారీ మొదలై మన వాయుసేనకు కరెక్ట్ టైంకు అందాలా. ఎందుకంటే రక్షణ రంగంలో టెక్నాలజీ అనేది ఎంత ముఖ్యమో టైం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత గొప్ప యుద్ధ విమానాన్ని తయారు చేసినా అవసరమైనటువంటి టైంకు మన వాయుసేన చేతుల్లోకి రాకపోతే ఇంక ఉపయోగమైంది. అందుకే టెస్టులు అనేటివి వేగంగా జరగాల, కానీ సేఫ్టీ విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఇంజన్లు, రాడార్లు, ఆయుధాలు, స్పేర్ పార్ట్స్ అన్ని టైంకి రావాలా. వాటితో పాటు విమానాల తయారీ కూడా వేగంగా జరగాల. ఇప్పుడు ఒక్కసారి ఈ మొత్తం కథనం వెనక్కి తిరిగి చూడండి. 1980లలో మనమే ఒక ఆధునిక
యుద్ధ విమానం తయారు చేయగలమా అన్న ఆలోచన అనేది మొదలైంది. 1984లో ఏడీఏ ఏర్పడింది. 2001 జనవరి 4న తేజాస్ తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. ఆ తర్వాత తేజాస్ మన వాయుసేనలోకి వచ్చింది. దాని తర్వాత MK1A వచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్ద విమానం, ఎక్కువ ఇంధనం, ఎక్కువ ఆయుధాలు, పవర్ఫుల్ F414 ఇంజన్ తో తేజాస్ MK2 వైపు భారత్ అయితే వెళ్తాంది. అందుకే ఈ కథలో అసలు హీరో ఒక్క తేజాస్ MK2 మాత్రమే కాదు, మనకు కావాల్సినటువంటి యుద్ధ విమానాలను మనమే తయారు చేసుకునే స్థాయికి భారత్ చేరుతుండడమే అసలు కథ అనేది. విదేశాల నుంచి యుద్ధ విమానం కొనాలంటే డబ్బు ఉంటే సరిపోతుంది, కానీ మనమే ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయాలంటే శాస్త్రవేత్తలు కావాలా, ఇంజనీర్లు కావాలా, ఏళ్ల తరబడి పరిశోధన జరగాల, టెస్టులు చేయాలా, ఫ్యాక్టరీలు కావాలా, అన్నింటికంటే అనుభవం అనేది కావాలా. ఇవన్నీ డబ్బు పెట్టి ఒక్క రోజులో కొనలేం, మనమే సంపాదించుకోవాలా. అందుకే తేజాస్ MK2 ధర చివరకు MK1A కంటే నిజంగా సుమారు 23% మాత్రమే ఎక్కువగా ఉండి అనుకున్నట్టుగానే పనిచేసి టెస్టులు తయారీ అన్ని కూడా టైంకు పూర్తయితే అది మన వాయుసేనకు మరో కొత్త యుద్ధ విమానం వచ్చిందనే వార్త మాత్రమే కాదు, ఒకప్పుడు మనకు యుద్ధ విమానం ఎవరు అమ్ముతారు అని విదేశాల వైపు చూసినటువంటి భారతదేశం రేపు మనకు ఎలాంటి యుద్ధ విమానం కావాలా, దాన్ని మనమే ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునే స్థాయికి వెళ్తాందన్నమాట. మన శాస్త్రవేత్తల తెలివి, మన ఇంజనీర్ల కష్టం, మన కంపెనీల పని, మన పైలట్ల ధైర్యం ఇవన్నీ కలిసినప్పుడే తేజాస్ అనే పేరుకు అసలైనటువంటి అర్థం అనేది వస్తుంది. అదే సమయంలో విదేశాలపైన ఆధారపడడం తగ్గిస్తూ మన దేశాన్ని కాపాడే యుద్ధ విమానాలను మనమే తయారు చేసుకునే స్థాయికి మన భారతదేశం చేరుతుంది. ఇదే అసలు విషయం. ఎట్లా న్యూస్ ఇంతసేపు ఓపికగా ఎవరైతే పూర్తి వీడియో చూసుంటారో వాళ్ళకి నిజంగా సెల్యూట్. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనీసం జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.